లైవ్ షోకి తిరిగి స్వాగతం. దేశంలో ప్రధాని మోడీ ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని భావిస్తున్నారా అంటే 38% మంది అవునని, 62% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ. ఇక శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ. శ్రీ దేవి ప్రసాద్ గారు, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక ముందుగా ప్రత్యేక హోదా సంబంధించి వెంకయ్యనాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సహజంగానే కలకలం సృష్టిస్తాయి. ఆయన ఏపీ 2 రాష్ట్రాల వాళ్ళు వద్దంటే నేను కర్ణాటకకు వెళ్ళానని ఆయన చెప్తూనే ప్రతిసారి ఇదే అడుగుతారా అని, ఇది అలా అడగడం కూడా భావ్యం కాదని ఆయన బాధపడుతున్నారు. అసలు అర్హతలే లేవని, ఏపీకి అర్హతలు లేవు, ఓన్లీ లోటు వరకే ఉంది, ఆ లోటు కూడా భర్తీ చేస్తున్నాం కదా అని వారు వ్యాఖ్యానించారు. సరే, అర్హతలు ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ రాజకీయ పార్టీల యొక్క వైఖరుల మీద సహజంగానే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో చాలా కొండంత ఆశలుగా చిత్రీకరించినటువంటి ప్రత్యేక హోదా వస్తే చాలా ఏదో మొత్తం బ్రహ్మాండంగా మారిపోతుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించిన తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్పడం వల్ల వస్తున్న పరిణామాల మీద ముందుగా మైసూరారెడ్డి గారు స్పందిస్తారు. ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కువనంటే దూడగడ్డి కోసం ఉన్నారు. అలాగా ఈ బిల్లును రాజ్యసభలో సపోర్ట్ చేసేదానికి, మద్దతు ఇచ్చేదానికోసం, లేకపోతే బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడు పాస్ కాకపోతే తర్వాత ఎటువంటి పరిణామాలు వస్తాయో వచ్చేదో అందరూ ఊహించిందే. అందువల్ల ఏదో ఒక విధంగా మద్దతు తీసుకోవాలా, మద్దతు కూడగట్టుకోవాలా అనే దాంట్లోనూ, మద్దతు ఇవ్వాలనే దానికి వీళ్ళ మధ్య ఒక అవగాహన కుదిరింది. అదే స్పెషల్ స్టేటస్. ఆ కవలపిల్ల కాంగ్రెస్ బీజేపీ ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఈ దినం అర్హతలు లేవు, ఎందుకు అడుగుతున్నారు అని ఈరోజు మాట్లాడేదానికంటే అర్హతలు ఉన్నాయా లేవా, ఇవ్వగలమా, ఇప్పించగలమా లేదా అనేది ఒక రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీకి ఢిల్లీలో ఉండేది. అందులో రేపు ప్రభుత్వం వస్తే ప్రభుత్వాన్ని పాలించాల్సిన వాళ్ళు లాంటి వ్యక్తులు ఆడున్నారు. అటువంటిప్పుడు ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్కు అర్హతలు ఉన్నాయా లేదా అనేది తప్పకుండా తెలిసింటుంది. అప్పుడే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎందుకు దీన్ని ఒక కండిషన్గా పెట్టడము, ప్రీ కండిషన్ పెట్టడము, ఒక అంగీకారానికి రావడము, ఇది ఒప్పుకున్నారు కాబట్టి మేము ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని ఒక హైప్ క్రియేట్ చేసినప్పుడు తప్పకుండా ఇప్పుడు ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఈ వెనుకబాటుతనము ఆర్థికంగా పరిపుష్టి చెందుతుంది రాష్ట్రము అనే ఒక అభిప్రాయం, బలీయమైన అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఏర్పడిపోయింది. ఇది జనరల్గా సహజంగా వీటి వల్ల పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే నిజంగా జరుగుతుందా అండి అని మీరు అడగచ్చు. హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు పోయి అక్కడ ప్లాంట్లు పెట్టాలంటే ఎంత కష్టమో హిమాచల్ ప్రదేశ్లో తిరిగిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. అటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్న డ్రగ్ ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళింది. ఏమంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పి అక్కడ ప్రతి ఒక్కరు యూనిట్ పెట్టుకున్నారు. అట్లా ఇక్కడ నుంచి కూడా యూనిట్ పెట్టేదానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు రకరకాల ఏపీకి ఇవ్వద్దని చెప్పి ఉత్తరం రాసి పెద్ద గొడవ అయింది. అది పార్టీ ఎందుకు అని అంటే పార్టీ వాళ్ళ పార్టీనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి హామీ ఇచ్చినారు. అది నేషనల్ పార్టీ, అందులోనూ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, రకరకాలుగా ఉన్నప్పుడు ఒక అభిప్రాయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలనేది ఉంది సారాంశం. అయితే మీరు ఆ ఎంపీ గారి లెటర్ని తీసుకోవద్దని కూడా వాళ్ళ పార్టీని డిజోన్ చేసేయాలండి, అది వేరే సమస్య. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చినారు. అందులోనూ ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చినప్పుడు కూడా ఎన్నికల హామీగా కూడా చెప్పించడం చేసిన పార్లమెంట్ వరకు పెట్టుకుంటే, రాజ్యసభ వరకు పెట్టుకుంటే పోయిండేది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఎన్నికల సభల్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటాము భారీ స్థాయిలో అని చెప్పడంతో ఇప్పుడు ఏమవుతుంది, మేము ప్యాకేజీలు ఇస్తాం కదా,
లోటు కదా, లోటు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇట్లా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ కానీ మీ పార్టీ కానీ, సరే మీరైతే ఇక్కడ ఏపీలో అసెంబ్లీలో దాని గురించి పెద్దగా చెప్పారు, మొన్న మీరు లోక్సభలో సో మీ బాధ్యత కొంత నెరవేర్చినట్లే, లేదా జనంలో విమర్శలు వస్తాయనో ఎందుకు వచ్చిన గొడవని చేసినట్టున్నారు. సరే ఓకే అంటే, ఎందుకంటే బీజేపీ వెంకయ్యనాయుడు గారు ఒక మాట అంటున్నారు, మమ్మల్ని వాళ్ళు సంప్రదిస్తే మేము మా జగన్ మమ్మల్ని సంప్రదిస్తే తప్పేంటని. మొత్తం మీద అది ఆ రాజకీయాల సంగతి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఎట్లా ఈ తెలుగుదేశం ఎలా స్పందించాలి? మరి చంద్రబాబు గారు అయితే ఒక దశలో అసలు ప్రత్యేక హోదా రాకపోతే మనం రాష్ట్రంలో ఏం చేస్తామని అన్నారు. అశోక్ గజరాజ్ గారు కూడా మేము పోరాటం చేస్తామని ఆయన మళ్ళీ స్వరం మార్చి ఇంకో రంగం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పార్టీ ఎట్లా పోరాడుతుందా, రాజీ పడుతుందా? లేదు, దీని మీద డిస్కషన్ జరిగింది. ఎందుకనంటే ఒక మారు కమ్యూనిస్టులను అనంతపురంలో లోపల రామకృష్ణ వాళ్ళని వేసిన అరెస్ట్ చేశారని, అవి మామూలు చిన్న సెక్షన్ చేసి ఏదో బెయిలబుల్ సెక్షన్ వదిలేసేయాలి. అంటే మరి జ్యుడిషియల్ కస్టడీ పంపించినప్పుడు కూడా శాసనసభలో రైజ్ చేసిన రెజల్యూషన్ పెడదామని కూడా అడిగినారు. పెడితే ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకుంది, రెజల్యూషన్స్ రావులేండి ఏమైనా కానీ. ఇక్కడ మాట్లాడేది కూడా ఏమున్నది పెద్ద శాసనసభలో, పార్లమెంట్ లోనే అది జరగాల్సిన, పార్లమెంట్ లో అడగాలనేది వచ్చింది. కొంత ఫ్లోర్ కోఆర్డినేషన్ అనేది కొత్త కదా అక్కడ, పార్టీకి కొత్త కాబట్టి ఫ్లోర్ కోఆర్డినేషన్ అవి పాత వాళ్ళు ఉంటే ఇంకా కింద మీద పడి మా శివప్రసాద్ ఉంటే ఇంకా అట్లా అలవాటు ఉండాలి కొంచెం. ఎందుకంటే పోడియం దగ్గరికి పోయి ఈ స్టాల్ చేయడం అనేది అది కూడా ఒక ఆర్ట్ అని చెప్పాలి తప్పదు. అది ఒక్కరున్నప్పుడు కూడా ఒక తూరి మేనేజ్ చేస్తుంటాం అట్లా. కేసీఆర్ గారు కూడా వెళ్ళారు కదా, పోతాను, చేయగలుగుతాము. ఈ 10 మంది ఉన్నప్పుడు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేశాను. ఈ విషయంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలనేది ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే నిశ్చితంగా పోరాడుతుందా? తప్పకుండా. బీజేపీ తోటి ఉన్న పరోక్ష స్నేహం కారణంగా తగ్గుతారా అనేది నా ప్రశ్న. పరోక్షమం ప్రత్యక్షం అనేది ఏముంటాయిలేండి, ఎందుకంటే పరోక్షం లేదని అనగలరా? అనుభవిస్తానేది వాళ్ళు అనుభవిస్తానేప్పుడు చూస్తా అనాల్సిందే కానీ చేయగలిగింది ఏమీ లేదు. మీకు అంటే అవకాశం వస్తే మీకు కూడా అనుభవిస్తామనే కదా. అవకాశాలు వచ్చేది ఏముంటుందండి, ఎన్నికల్లోనే ఒక 2 పార్టీలు ఎన్నికల్లోనే ఒక అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ఇవన్నీ ఊహాగానాలు రకరకాలు జరుగుతుంటాయిలేండి. ఒకరోజు ఏదో కొంచెం మాట తీవ్రత తగ్గినా కానీ ఓహో ఇదేదో ఆలోచించినట్టు అటువంటి పరిస్థితి కానీ దాంట్లో ఏం నిజమనేది ఏం లేదు, జరిగేదానికి కూడా అవకాశం లేదులేండి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే కనుక గొంతులో వెళ్ళకబడినట్టుంది, అడిగే తల్లికి విసుక్కుంటున్నారు. కానీ చెప్పే ముందర ఏదైనా కానీ రాజకీయాల్లోనాక రాజకీయంగా ఒక విధంగా ఉండాలా అని అంటే, క్రెడిబిలిటీ ఉండాలా అని అంటే కనుక చెప్పిన మాటను నెరవేర్చాలా. ఇది ఏం పెద్ద అర్హతలు అనేవి ఏమిటి, హిల్లీ స్టేట్ బార్డర్ ఏరియాస్ కు ఉండాలా అనేది ఉంది. కానీ అందులో ఇమిడుండేది ఏమిటి, ఎక్కడైతే రెవెన్యూ ఆదాయం తగ్గిపోతుందో ఆదాయం సమకూర్చుకునే దానికి అవకాశాలు కల్పించే దానికి ఈ స్పెషల్ కేటగిరీ. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారా? తప్పలేదా? అది ఆ మాట, అది ధైర్యంగా పోరాటం చేస్తారా? దానికి బీజేపీ మీద పోరాటం చేసి దానికి పోరాటం చేయలేకపోతే అంటే మీకున్న ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అంటుంటారు కదా, రకరకాల ఇబ్బందులు ఉన్నాయంటారు కదా. కానీ ప్రజల సమస్య వచ్చినప్పుడు ఇటువంటి రాజీ లేదంటారు. రైట్. మధు గారు విశాఖ నుంచి లైన్ లో ఉన్నారు. మధు గారు నమస్కారం, చెప్పండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేయాలి ఏపీ ప్రత్యేక హోదా విషయంలో? మధు గారు నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అనేది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి అవసరం లేదనే విషయంలో చూసుకున్నట్లయితే, ఒకనప్పుడు ఆయన పదవిలో లేనప్పుడు రాజకీయ అంటే వాళ్ళు బీజేపీ అధికారంలో లేనప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ విడదీసేటప్పుడు 5 సంవత్సరాలు అవసరం లేదు 10 సంవత్సరాలు కావాలని వ్యక్తి ఆయన్ని. ఈ రోజు ప్రత్యేక హోదా అవసరం లేదనే వ్యక్తి కూడా ఆయనే. సో ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదనేసి అంటే, రాజకీయ ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వం చూస్తున్న వ్యర్థమైన ఖర్చులు, లేకపోతే సింగపూర్ అని అటు అని ఇటు అని యోగా అని దీనికి దానికి ఖర్చు పెట్టిన అమౌంట్ ఈ రోజు రాష్ట్రంలో ఖర్చు పెడితే ఆ అమౌంట్
ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎందుకు అవ్వదనే ఉద్దేశంతో ఆయన అనవచ్చు. ఆ మాట ఆయన అనలేదు, మీరు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం వృధా ఖర్చులు పెడుతుందని వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు అనుంటే బాగుండేది కానీ మీరు అంటున్నారు. కానీ వారు అన్నమాట మీరు వారికి ఆపాదిస్తున్నారు. సరే, అది మీ అభిప్రాయం కూడా అయినప్పుడు కూడా అది విలువైన అభిప్రాయం అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు సహజంగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ వ్యాఖ్యలు చేసినట్టుగానే భావిస్తాం. ఇక విజయవాడ నుంచి మరొకరి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్, రమణ మాట్లాడుతున్నా సార్. రమణ గారు మాట్లాడండి ప్లీజ్. బీజేపీ నేతలు మూడు రకాలుగా మాట్లాడారు. అమిత్ షా గారు ప్రత్యేక హోదా కొరకు సరైన నిర్ణయంలో తీసుకుంటాం. జైట్లీ గారు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని వేరే విధంగా మేము ప్రకటిస్తాం. వెంకయ్యనాయుడు గారు మేము పోరాడినా మొత్తం జబర్దస్త్ ఇట్లా అని చెప్పేసి అన్న ఆయన మనిషి ప్రత్యేక హోదా అర్హత లేవని చెప్పేసి అన్న. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇక్కడ పాపం రోగుల కింద రౌతి కింద చేరికినట్టు ఉంది సార్. సార్కి ఇప్పుడు పొరపాటున మెల్లగా తీసుకుందామని ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మా సలహా అనుకోండి ఏంటనుకోండి, ఎన్డీఏ నుంచి బయటపడితే సరిపోతుంది సార్. ఎందుకంటే అటువైపు టీఆర్ఎస్ ఎట్లా అటు దగ్గర అవుతా ఉంది. వాళ్ళు కలిసిపోతారు. మీరు బయటకు వచ్చేయండి సార్, ఇంకేం కాదు 100% మేము సపోర్ట్ ఉంటాం మీకు. వాళ్ళు కలిసిపెట్టేట్టున్నారు సార్. అక్కడ ఖమ్మంపడి రామ్మోహన్ రావు, దేవప్రసాద్ పక్కన కూర్చున్నారు సార్. ఆ పక్కన ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కూర్చుంటారు, మీరు పక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళు కలిసిపోతారు సార్. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసిపోతారు. మీరు పోరాడండి సార్, జనం మొత్తం కాదు. ఇప్పుడు ఇందాక వీరు అన్నారు కదా, మైసూరారెడ్డి గారు అన్నట్టు ఈ తెలుగుదేశం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ వేసినట్టే ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి రమ్మంటే. రైట్, భాషా గారు తూర్పుగోదావరి నుంచి లైన్లో ఉన్నారు. భాష గారు నమస్కారం. నమస్తే, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి సార్. వెంకయ్యనాయుడు ఎంతో అనుభవించాలి సార్. అలాంటి వ్యక్తులు రాజకీయాలు తెలియని వ్యక్తులు ఏం కాదండి. వాళ్ళు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయానికి ముందు తెలియదండి. బహుశా వెంకయ్యనాయుడు గారు తన రాజకీయ జీవిత చరిత్ర మొత్తంలో బహుశా 60-70 ఏళ్ల 50 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఈసారి ఎదుర్కొంటున్నంత విమర్శ బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎప్పుడు ఆయనకి ఇట్లాంటి సమస్య ఎదురుగా ఆయన చాలా లౌకికంగా చాలా తెలివిగా బయటపడే ఆయన మొట్టమొదటిసారిగా దొరికిపోయాడు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏమిటి సమాధానం అడుగుతున్నారు? అంటే ఏపీ ప్రభుత్వం వృధా ఖర్చులు పెడుతోందన్న ఉద్దేశంతో హోదా ఇవ్వట్లేదా, లేదా నిజంగానే హోదాకి అర్హతలు లేవని అనుకుంటున్నారా? అసలేంటి మీ ఉద్దేశం? మధు కాలరావు మాడతారు. వెంకయ్యనాయుడు గారు ఏమని చెప్పలేదండి, అర్హతలు లేవన్నట్టుగా చెప్పారు తప్ప ఆయన చివరికి అరుణ్ జైట్లీ గారు నిర్ణయం తీసుకుంటా అన్నారు. అరుణ్ జైట్లీ గారు చెప్పేసాడు నిన్న 14 ఆర్థిక సంఘం ఒప్పుకోవట్లేదు, నేనేం చేసేదని. ఒప్పుకోవట్లేదు కానీ ప్రయత్నం చేస్తానని చెప్పారు. మీరు అది కూడా గమనించాలి. అవును సార్, ప్రత్యామ్నాయం 100 రూపాయలు ఇంతవరకు దాన్ని నో అనలేదు సార్. యాక్చువల్గా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన హక్కు కానీ ఏదైనా కానీ బీజేపీనే ఉంది. ఆ రోజు రాజ్యసభలో పోరాడారు, మనం మా మేనిఫెస్టోలో ఉంది. ప్రభుత్వం కూడా మనకి 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చింది. ఇప్పుడు 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ మన కరెక్ట్ గా పురుడు పోసుకొని ఫస్ట్ ఇయర్ అయింది, ఇంకా 4 ఏళ్ళు నడుస్తుంది. నో అని చెప్పిన 4 ఏళ్ళ తర్వాత కాదు సార్. ఇప్పుడు దానికి ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా చూసుకొని ఏదో విధంగా ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని చెప్పిన అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు తప్ప ఫైనాన్స్ మినిస్టర్ ఆయన, ఆర్థిక శాఖ వారి దగ్గర ఉంది. బీజేపీ ఎక్కడ కూడా ఇవ్వనని చెప్పట్లా, ఇస్తానని చెప్పట్లా. తప్పకుండా ఇస్తుంది, డౌట్ లేదు. 100% బీజేపీ 100%. నేను ఓపెన్ గా చెబుతున్నాను, ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాగానే సాయం చేసింది. అసలు సాయం చేయలేదని మా బోటాళ్ళం ఎవరు అనం. అయితే స్పెషల్ స్టేటస్ అనేటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఇది పెట్టేసరికి మీ కొమ్ముంది కాదు సార్. ఇప్పుడు దాంట్లో బిల్లులోనే గనక ఇది ఇంక్లూడ్ చేసి ఉంటే కనుక 100%, అంటే బీజేపీ వాగ్దానం చేసిన దాంట్లో ఎక్కడ మేము వెనకపోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఈ రోజు. అవకాశం సార్, సోనియా గాంధీ గారు లెటర్ రాశారని ఆ రోజు ఆమె చేతిలో ఉందే కదా. ఇప్పుడు ఒక రోజు ఆ రోజు బిల్లు ఇంక్లూడ్ చేసి ప్రాబ్లం లేదు కదా. ఎందుకు చెప్పలేదు? బిల్లు పెట్టకపోతే మేము ఒప్పుకోం అని ఎందుకు అనలేదు వెంకయ్యనాయుడు గారు? బిల్లులో పెడితేనే ప్రకటన చేయండి మేము ఒప్పుకుంటామని ఎందుకు చెప్పారు? ఆ రోజు చెప్తే ఏమన్నా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ దుంపోయలేదా ఒక రోజు? ఇప్పుడు పార్లమెంట్ లో అయిపోయింది, రాజ్యసభలో జరిగిన డిస్కషన్ ఇది. ఆ రోజు బీజేపీ అడ్డుపడుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దానికోసం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. మీరు చేస్తే వాళ్ళు మరి చేయొద్దా? వాళ్ళు మరి బిల్లు ఆగిపోతుందని వాళ్ళు అన్నారు. ఇప్పుడు దాంట్లో బిల్లులో తెలుసు కదా, అయినా కూడా మీరు కాంగ్రెస్ మీద బురద వేసేసి మీరు శుభ్రంగా బయటపడిపోవాలని మీ తాపత్రయం. కాంగ్రెస్ బురదేది కాదు సార్, ప్రభుత్వం మాది 100% 100 రూపాయలు చేసే ప్రభుత్వం కూడా ఇదే. ఎందుకు తిడుతున్నారు నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు అడిగితే 5 ఏళ్ళు ఇచ్చారు, ఇవ్వకపోతే మీరు యూపీఎన్ ఇచ్చారు. 5 ఏళ్ళు మీరే కదా అడిగింది. 10 ఏళ్ళు ఇవ్వమంటే 5 ఏళ్ళు ప్రకటన అడిగారా లేదా సార్? బిల్లు ప్రకటన అడిగారా లేదా? మీరు బిల్లు అంతా చదివారు కదా సార్? మీరు నేను చదివాను, ప్రకటన అడిగారు కదా. బిల్లులో ఏముంది సార్? ప్రతిది కూడా అడిగేది బిల్లు గురించి కాదు, మీరు స్పెషల్ స్టేటస్ ప్రకటన అడిగారా లేదా?
ప్రకటన మన్మోహన్ సింగ్ చేసినప్పుడు మీరు సంతృప్తి చెందారా లేదా? ఆ సంతృప్తి చెందిన తర్వాత మీరు మేనిఫెస్టోలో రాసుకున్నారా లేదా? మేమే తెచ్చామని ప్రచారం చేసుకున్నారా? అటువంటిప్పుడు మళ్ళీ యూపీఏ ఇప్పుడు ఎందుకు తప్పుపడుతున్నారు? లేదన్న సంగతి మీకు అప్పుడు తెలీదా? అసలు యూపీఏ కాలర్ అడిగినట్లుగా యూపీఏ ఎందుకు తిడుతున్నాం అంటే వాళ్ళకి అడిగే నైతిక హక్కు లేదు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అడిగే నైతిక హక్కు లేదు సార్. వాళ్ళకి మేము ఇచ్చాం మేము అని చెప్తారే హక్కు లేదు వాళ్ళకి. 100 లేదు. బీజేపీనే చేస్తుంది, బీజేపీని అడిగింది బీజేపీ చేస్తుంది. మోడీ గారు మాట తప్పే మనిషి కాదు. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఉన్న దాంట్లో ఇబ్బందులు చెప్తున్నారు, దాంట్లో ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలని ముందుకెళ్తామని చెప్పన్నారు తప్ప వెంకయ్యనాయుడు గారు దీంట్లో వెనక్కి వెళ్ళే పని లేదు. అదే మాట్లాడితే వెంకయ్యనాయుడు గారు ఓన్లీ ఏపీ గురించే మాట్లాడతారు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్తారు. నేను ఏపీ కాదు దేశానికి మంత్రి అని చెప్పని. అంటే కాదు లోపల ఏంటి మీరేమన్నా నాకేమన్నా ఓట్లు వేసారా పెట్టారా? నేను ఎక్కడి నుంచి వెళ్ళాల్సింది? కర్ణాటకకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాను నేను? నిజంగా నన్ను ఎందుకు ఎన్నుకోలేదు? ఆయన హైదరాబాద్ లో పోటీ చేస్తే ఓడిస్తారా? బాపట్లలో పోటీ చేస్తే ఓడిస్తారా? ఒంగోలులో పోటీ చేస్తే ఓడిస్తారా? ఆయన కోపంతో అన్నారేమో అనుకుంటారు. మీరు సృష్టిస్తున్నారు. మీరు ఏపీకి చెందిన వాళ్ళు కాబట్టి ఏపీకి చెప్పాలని నేను ఏపీ వ్యక్తిని కాదు, కర్ణాటక నుంచి చెయ్యాను. 100 రూపాయలు ప్రతి వాళ్ళు ఏపీ అనగానే వెంకయ్యనాయుడు గారు అన్నారు. ఆయన దేశం గురించి చూడాలి తప్ప ఒక రాష్ట్రం గురించి చూసే మంత్రి కాదు కదా సార్. ఆయన ఎంపీగా కర్ణాటక నుంచి ఎన్నుకోబడ్డాడు, ఈ రాష్ట్రం కాదు అంతే తప్ప 100 రూపాయలు ఎవరు కూడా చెప్తున్నారు సార్. 100 రూపాయలు ప్రత్యేక హోదా బీజేపీ ఇచ్చి తీరుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునే పార్టీ కూడా బీజేపీ. దాంట్లో చిన్న క్లారిటీ, ఎందుకంటే డిస్కషన్ పర్పస్. ఏది బిల్లు అంటున్నారు కదా, వీళ్ళ అవగాహన జరిగే నాటికి అది లోక్సభలో అయిపోయింది కాబట్టి మళ్ళీ బిల్లు ఇంక్లూడ్ చేయాలంటే అమెండ్మెంట్ చేయాలి, బిల్లు వెనక్కి తీసుకోవాలి కాబట్టి ఈ ఇబ్బంది ఉంది కదా. మీరు పార్లమెంట్ లో ఉన్న అరుణ్ జైట్లీని వెంకయ్యనాయుడిని అడిగినారు, సాంప్రదాయాలు తెలుసు కదా, రూల్స్ తెలుసు కదా అని అంటే సరే మా ప్రధానమంత్రి అయితే హామీ ఇస్తారని. బిల్లు పైలట్ చేసింది జయరాం రమేష్ చేశారు, కానీ ఆమె ఇచ్చింది ప్రధానమంత్రి ఆమె ఇస్తే ఒప్పుకుంటామన్నారు. అందుకని మళ్ళీ ఇప్పుడు మీరు బిల్ అనే దానికి లేదు కాంగ్రెస్ పార్టీ. అందుకనే రాష్ట్రాల్లో ఏంటి టీఆర్ఎస్ కావు కదా, తెలుగుదేశం కావు కదా, బీజేపీ కూడా కావు కదా, మేమంతా కమ్మ పార్టీ మేమంతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రాద్దాంత చేయకూడదండి సార్. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది పార్టీకి. విభజన చేయగలదు. ఇప్పుడు చేసే బిల్లు కూడా మీరు చేయొద్దని మీరు ఇప్పుడు చెప్పారా? ఎవరు? బీజేపీ కాంగ్రెస్ లో ఉండి కూడా ఎదిరించారు సార్. ఆ రోజు ఎదిరించాం. బీజేపీ చేయమంది, కానీ ఇవన్నీ ఇవాళ వచ్చినాయంటే బీజేపీ వాళ్ళు వచ్చినాయి, రాష్ట్రానికి వచ్చినాయి, అది కూడా గమనించాలా. ఇది అన్యాయం. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి కాకుండా మీరు అదనంగా ఒక కస్టమ్స్ ఆఫీస్ తప్పితే మీరు ఏపీకి ఫలాన్ని తెచ్చామని చెప్పండి. అయితే సంస్థలు ఇచ్చారు, ఆర్థికంగా ఇచ్చారు, నేను కాదనంటే. కానీ సంస్థలు విభజన చట్టంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి కాకుండా మీరు అనంతపురంలో కస్టమ్స్ ఆఫీస్ కాకుండా ఇంకేమైనా అదనంగా ఏం తెచ్చారు? అవన్నీ పెట్టబట్టే కదా ఇచ్చింది. మీరేమనే వాళ్ళు హోదా పెట్టలేదు. బిల్లు కూడా పరిశీలించి చూస్తాం తప్ప కన్ఫర్మ్ గా ఈ రోజు మీరు ఇక్కడ ఇచ్చారని చెప్పకుండా రైట్ ఓకే. మరి కాంగ్రెస్ వాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళ వాదన చెప్పాల్సిందే. చెప్పాలి కదా సార్. రాజధాని లేకుండా మమ్మల్ని తోస్తారు, రాజధాని లేకుండా తోసామని మీరు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, అది వేరే విషయం. బీజేపీ ఏమైనా రాజధాని మన అడిగిందా? తెలుగుదేశం రాజధాని అని చెప్పారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పారా? మీరు ఎవరైనా చెప్పారా? మీరు వాళ్ళు మాకు తెలంగాణ ఇచ్చేయండి అని ఇక్కడ చెబుతున్నారు కదా, వాళ్ళు చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటప్పుడు అప్పుడు మీరంతా గందరగోళం చేశారు కదా. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదని చేసింది కాబట్టి అక్కడ 2 చోట్ల నాశనం అయిపోయింది. అది వేరే విషయం. కాంగ్రెస్ నాశనం అవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జనాన్ని నాశనం చేయకుండా బీజేపీ టీడీపీలు చూడాలి, బాగు చేసే పార్టీ బీజేపీ. ఓకే రైట్. ఒక ఇద్దరు కాలర్స్ ఉన్నారు, తీసుకోమంటారా? రామ్మోహన్ గారు మాట్లాడండి ముందుగా. హలో నాగమణి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. మీరేమంటారు చెప్పండి. అందరికి నమస్కారం. గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం సార్. మాట్లాడండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం కాదు కదా సార్. ఒకరిని తిట్టుకుని మా జీవితాలు ఇంతేనా అని బాధపడుతున్నాం సార్. మేము ఇప్పుడే ఎంబీఏ పూర్తయింది, మాకు ఇంకా జాబులు రావా? గురించి ఒక టైం పీరియడ్ లో అవుతుందా అవదా, అది ఇంత టైంలో అవుతుంది మేము తెస్తామని చెప్తే పోతుంది. అంతేగాని కాంగ్రెస్ ని తిట్టి మళ్ళీ బీజేపీని తిట్టి మళ్ళీ తెలుగుదేశాన్ని తిట్టి ఇవన్నీ కాదు సార్. అందరూ కలిసి ఈ టైం పీరియడ్ లో వస్తుందా రాదా అని చెప్పాలి.
రైట్, మంచి పాయింటే కానమ్మా. ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అనేక అవకాశాలు ఉంటాయి, ప్రపంచం అంతా చాలా విశాలమైంది, మీరెవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. రైట్, మరొకరు. హలో హలో హలో, నమస్కారం, మాట్లాడండి. కేసర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ప్రత్యేక హోదా గురించి వెంకయ్యనాయుడు గారిని మాట్లాడటం అందరూ కలిసి చాలా తప్పండి సార్. ఆయన తెలుగు వాళ్ళందరికీ దశక్ట్ సార్. అవును, ఆయన చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన రాత్రి పగలు కష్టపడి ఎంతైనా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన మాత్రం ఆయన నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన ఎన్కౌంటర్ లో. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతమందినైనా సరే ప్రయత్నం చేసి నేను తీసుకొస్తాను, మీరేమి ఎవరు చెప్పిన మాటలైనా మీరు నమ్మకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి మంచి హోదా తీసుకొస్తాను, ఫండ్స్ తీసుకొస్తాను. 100 కోట్లు ఇచ్చిన పోలవరానికి మళ్ళీ 900 కోట్లు చేయడానికి ప్రయత్నం చేశాం. అలాగే వేరే స్టేట్లు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి నేను లేకపోయినా కర్ణాటక నుంచి ఉన్నా కూడా నేను కంపల్సరీ మీకు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తాను, అట్లా తెలంగాణను మాత్రం వదిలిపెట్టాం, తెలంగాణకు కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పాడు. అందుకోసమే ఏం చేయాలంటే పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ కలిసి వెంకయ్యనాయుడు గారు సపోర్ట్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. రైట్, ఓకే, అదంతా కరెక్టే కానీ మిత్రమా, మీరు చెప్పిందంతా వాస్తవం. వెంకయ్యనాయుడు గారికి నిజానికి ఏపీకి 1000 కోట్లు అదనంగా డబ్బులు ఇచ్చారు, వాటిలో ఏమి తేడా లేదు. సమస్య ఎక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఎంపీలందరినీ వెంకయ్యనాయుడు లీడ్ చేసి తొడకపోతే ఇంకా ఆయన పదవి ఊడిపోతుంది. మైసూర్ గారు. రైట్, రామ్మోహన్ గారు మాట్లాడండి, ఏమిటి మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటి ఉంది, దీని మీద ప్రత్యేక హోదా మీద రకరకాలుగా ప్రకటనలు రానివ్వండి, మీరు అడిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పని, మేము చెప్పని. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నిజంగా కూడా వాళ్ళని అనేకన్నా కూడా ఒక్క సంతకం ప్రధానమంత్రి చేసి ఉంటే వాళ్ళు ఇంత కాదు ఏ పరిస్థితి, నేను రాజకీయం మాట్లాడలా, చెప్పండి చెప్తా, అదే వస్తున్నా, ఈ పరిస్థితి ఉండేది కాదు. 2, ఇప్పుడేంటి టెక్నికల్ గా ఏదైతే 14th కమిషన్ అంటున్నారో, ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంటే ఇది ఇంతకుముందు ఇచ్చిన ప్రత్యేక హోదాలన్నీ కూడా ఏమన్నారు, కొండ ప్రాంతం అను, వెనకబడిన ప్రాంతం అను, లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కాకపోయినా విభజన జరిగింది కాబట్టి, లోటు బడ్జెట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి కాబట్టి ఇవ్వాలనేది ఒకటి ఉంది. అయితే దీని మీద ఏంటంటే దపదపాలుగా చర్చలు జరిగినప్పుడు ఇందాక మహేశ్వరరెడ్డి గారు ఏం చెప్పారు, ఇక్కడ నుంచి కూడా హిమాచల్కి ఇండస్ట్రీ వెళ్ళిపోయింది అన్నాడు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి, కానీ అడిషనల్గా మనకి ఇండస్ట్రీస్ రావట్లేదని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే దేశానికి కానీ రాష్ట్రానికి మనకి ఆదాయం పెరగాలంటే కొత్తగా ఇండస్ట్రీస్ రావాలి. ఆ వచ్చే విధంగా ఏ విధంగా రావాలి, టెక్నికల్గా ఇవ్వచ్చా, ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇవ్వను అని ఎక్కడ స్పష్టంగా చెప్పడం జరగల. వెంకయ్యనాయుడు గారు నేను కూడా అన్నది ఏంటంటే ఆ టెక్నికల్గా ఆటలో పాయింట్స్ లేదు ఎట్లా అనేదే తప్ప, ఇవాళ అమిత్ షా గారు ఇందాక సోదరుడు కూడా చెప్పాడు, అమిత్ షా ఒక ప్రకటన ఇచ్చాడు, ఇవాళ ఏమైనా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఇవాళ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మేము కలిసినప్పుడు కూడా ఎక్కడా కూడా మేము ఇవ్వము అంటే ఏ ప్రభుత్వానికైనా ఉండేది 5 ఏళ్ళు, 5 ఏళ్లలో ఒక ఏడాది అయిపోయింది, ఈ ఏడాది వస్తుందని గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఏడాది ఎలక్షన్, ఈ ఏడాది తర్వాత ఇంకో ఏడాది ఎలక్షన్స్, అంటే ఇక 2 ఏళ్లలో మీరు స్పెషల్ స్టాటస్ తెచ్చేది ఎప్పుడు, ఇండస్ట్రీస్ వచ్చేది ఎప్పుడు, ఇవన్నీ జరిగేది ఎప్పుడు, అంటే జనాన్ని ఎంతకాలం మాయ చేయటమా లేకపోతే ఏమిటి? అవును, మీరు ఎందుకు ప్రజలు ఆశలు క్రియేట్ చేశారు చెప్పండి? ఎలక్షన్ అప్పుడు మీరు వస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తే మొత్తం దేశం అంతా మారిపోతాను ఎందుకన్నారు చీఫ్ మినిస్టర్ గారు, చంద్రబాబు గారు ఎందుకన్నారు ప్రత్యేక హోదా లేకపోతే మనం ఏం చేయగలుగుతాం అని ఎందుకన్నారు? అంటే జనంలో ఒక రకమైన భావన క్రియేట్ ఇప్పుడు అదే చంద్రబాబు గారు కమ్మంపాటి రామ్మోహన్ రావు ఏమంటున్నారు, ప్రత్యేక హోదా ఒకటే అవసరం లేదే, మిగతాయి కూడా అది ఒకటే కాదు కదా అని అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? అంటే సన్నాయి నొక్కుడు కాదు, సన్నాయి కాదు, అదే మీరు చెప్పాలి. ఇప్పుడు మీకేంటంటే అందరి బట్టలు ఉతకడం మీకు ఈజీ కాబట్టి ఉతికేస్తారు, అది కాదు. ప్రజలను కూడా సోదరుని కూడా చాలా ఆవేశంగా, ఎందుకంటే వాళ్ళలో అపోహ రాకూడదు, ఆవేశపడిపోయి రకరకాల వెళ్ళకూడదు. ఇప్పుడు ఉన్న సమస్యని ఏ విధంగా అడ్రస్ చేయాలి? మనకు విభజన జరిగింది, ప్రత్యేక పరిస్థితుల్లో కాబట్టి లోటు బడ్జెట్ కూడా ఉంది కాబట్టి మనకి అందులో ఫిట్ అయినా అవపోయినా, ఇప్పుడు గత ప్రభుత్వం అంటే మీరు అంటారు, మీరు జర్నలిజంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఎన్డీసీ అప్రూవల్ లేకుండా అనేది ఇంత ముందు ఉండేది. ఎన్డీసీ అప్రూవల్ కాదా, క్యాబినెట్ అయిందని అన్నారు, అక్కడ ఆగిపోయింది అంటున్నారు. అంటే అది తప్ప కాదా? తప్పు ఒప్పులతో మాకు సంబంధం లేదండి. ప్రైమ్ మినిస్టర్ కదా, కాదు ప్రైమ్ మినిస్టర్ స్టేట్ ఇచ్చిన స్టేట్ ఆనర్ చేస్తారా చేయరా? అది ఆ ప్రైమ్ మినిస్టర్ చేసిన తీర్మానాన్ని మీరు ఆనర్ చేస్తారా చేయరా? గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాదా? దాన్నే మైసూర్ రెడ్డి గారు కూడా తెలుసు, ఏంటి చట్టమా కాదంటే ఇట్స్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్. అవును, అష్యూరెన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరైనా కానీ వచ్చిన ప్రభుత్వం మీద ఉందా లేదంటే
తప్పకుండా ఉంది, అది చేయమని అంటాం లేదు. అందుకే 14th ఫైనాన్స్ కమిషన్ ఏవే రికమెండ్ చేసినా కానీ అరుణ్ జైట్లీ గారు కూడా రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే టెర్మినాలజీ ఏదైనా ఉండొచ్చు, బట్ ప్రత్యేక హోదా ఉండే విధంగా ఏమి చేయాలో రాష్ట్రానికి అన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే ఆ మాట ప్రజలు వెంకయ్యనాయుడు గారు కూడా అదే ప్రిపరేషన్ ఆయన చెప్పాడు, ప్రత్యేక మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. టెర్మినాలజీ అది ఉండకపోవచ్చు, కొత్త పేరు రావు కాదు. ఈ వచ్చిన తర్వాత మారిన కాలానుగుణంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ, అయితే ఇంకొకటి ఉంది, పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉండాలి. బ్యాక్వర్డ్ ఏరియాగా 7 జిల్లాలు గుర్తించి అక్కడ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఇందాక సోదరుడు కూడా మధు ఏం చెప్పాడు, విదేశాలకు వెళ్తున్నారు, వెళ్ళకపోతే మనకి ఉన్న వనరులు విదేశాలకు వెళ్ళడం తప్పు కాదు, స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్ళడం తప్పు. ఖర్చు ఇటుకు మనం అడుగుతారు, మీరు మీ ఇష్టం ఖర్చు పెడితే జనం అడుగుతారు కదా సహజంగానే. జనం ఇటుకలు ఇవ్వాలి, మీరేమో ఎక్కడ తిరుగుతా ఉంటే మా జీతాలు పెంచుకుంటా ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే కాలాన్ని కూడా మనం ఏంటంటే వృధా కాకుండా ఎక్కువ టైం అడ్మినిస్ట్రేషన్ స్పెండ్ చేయాలి. మనం స్పెషల్ ఫ్లైట్ అయినా మామూలు విమానం ఒకే టైంకి వెళ్తాయి కాదు, అది కాదు వెళ్ళేది ఒకటైనా కానీ 3 గంటలు పోతుంది. ఈ విషయంలో మన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేసిన ఒక వార్త చూస్తే ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు గారు కేవలం తన ఆఫీసులు కానీ లేదా ఇతరత్ర కానీ 100 కోట్లు ఖర్చు పెట్టారు స్పెషల్ ఫ్లైట్లు కానీ అంటే, అది చంద్రబాబు గారికి అది శోభకి ఇచ్చేదా అనేది మీరు ఆలోచించుకోండి. అది మంచిదా కాదా అనేది వేరే విషయం. 100 కోట్లు అంటే మీరు ఎన్ని క్యాంప్ ఆఫీసులు పెట్టారు చెప్పండి, ఎన్ని సంక్రాంతి కానుక పేరు మీద 350 కోట్లు. ఎట్లా ఇవన్నీ చేస్తే చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ప్రజలకు ఏమీ చేయకపోతేనేమో ఏమీ లేదనేది వస్తుంది విమర్శ. అయితే మనం ఏంటంటే అల్టిమేట్ గా ప్రజలకు చేసి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసుకుని మన యొక్క ఆర్థిక వనరులు పెంచుకుంటానికి మార్గాలు అన్వేషిస్తా ఉన్నాడు. అంటే అప్పు చేసి రుణాలు మాఫీ చేస్తారు. మన పేపర్ లో వచ్చింది డ్వాక్రా రుణాల కోసం 1500 కోట్లు అప్పు చేస్తున్నారు, బాండ్లు ఇష్యూ చేసిన. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ బాగు చేస్తున్నారా? కాదు, జనాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కూడా అట్లా మాట్లాడతారు. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, నాకు ఒక్కడికి హక్కు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి రుణమాఫీ మీద వ్యతిరేకిస్తున్న ఏకైక జర్నలిస్ట్ కావచ్చు. వీళ్ళు డ్వాక్రా రుణాలన్నా మీరు రైతు రుణాలన్నా ఇది ప్రమాదం, రైతులు బాగుపడరు, రాష్ట్రం నాశనం అవుతుందని చెప్తున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇప్పుడు మనకున్న లోటు బడ్జెట్ కానీ ఆర్థిక వనరులు పెంచుకుంటాకి ఒక ప్రిపరేటరీ వర్క్ జరుగుతోంది. రెండోది కేంద్రం నుంచి సహాయం తీసుకునేది బిల్లులో పొందుపరిచినవన్నీ కూడా అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా నిన్నగా మనం కూడా చెప్పాడు. ఏమని? బిల్లులో ఏదైతే పొందుపరిచామో అన్ని కూడా తూచా తప్పక ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. పోలవరం గురించి 100 కోట్లు పెట్టారని మనం కంగారు పడితే, లేదు నిన్న ఉమాభారతి గారిని కలిస్తే 2000 కోట్లకి ఆల్రెడీ ఆమె రికమెండేషన్ పంపించారు. 900 కోట్లు రిలీజ్ చేశారు. 4000 కోట్లు తీసుకురండి సార్, మంచి పేరు చెప్తున్నా. అదే చెప్తున్నా. వాళ్ళు అట్ట కాదు, వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అథారిటీ వచ్చేసింది, అథారిటీ వచ్చినాక ఖర్చు పెట్టండి, పెట్టింది పెట్టినట్టు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్తూ వస్తున్నారు కేంద్రం. అదే అందుకే దానికి ప్రిపరేటరీ వర్క్ అవుతుంది అంటున్నా. సో నేనేమన్నానంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాలని, రెవెన్యూని, అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. అయితే మీకేంటంటే కొద్దిగా ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేశారు ఏంటంటే కంటికి ఇప్పుడు కంటికి కనపడాలంటే పడుతుంది. తీసుకున్న నిర్ణయాల వల్ల ఫలితాలు రావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, 1 year కంప్లీట్ కాలంక. కానీ దాన్ని జరుగుతున్న పరిణామాలు వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సిన ఉంది తప్పకుండా. అయితే మేము దాన్ని ఇంకా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే కదా కాదంటే అదే. కాబట్టి ఉన్న అనుమానాలు ప్రత్యేక హోదా అనండి, ఇండస్ట్రియల్ ప్యాకేజ్ అనండి, అన్ఎంప్లాయ్మెంట్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, రాజధాని అనండి, ఏదొచ్చినా గానీ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అంటే రేపు ఫలితాలే. కాబట్టి అంటే 5 ఏళ్ళు కాబట్టి మీ ఇష్టం చేస్తాం అంటున్నారు. ఎవరైనా ఎవరున్నా కాదు, ఎవరు చేసినా కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు చేశారన్నా ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ప్రజలు కూడా అయితే తర్వాత కదా అంటే కూడా. వెంకటరెడ్డి గారు విజయవాడ నుంచి లేని ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ తోలికిచ్చారు 3 ఏడాది పాలన ఎట్లా సంతృప్తిగా ఉండాలి కానీ సంతృప్తి చెందారా మీరు? అయితే చెప్తున్నా సార్, ఇక్కడ ఏపీలో టీడీపీ పాలన సౌకర్యం సాగుతుందా లేదా అనేది ఒకసారి మేము సంతృప్తిగా ఉన్నామంటే లేము. లేదా మీరు మోడీ పాలన గురించి ఏపీ పాలనకి వెళ్ళిపోయారు. ఇక్కడ టీడీపీ సంతృప్తికరంగా లేదంటే అక్కడ కేంద్రంలో కూడా లేనట్టే సార్. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం లేనట్టే.
రైట్, ఓకే, రైట్. అది చర్చనీయాంశం కాదు, అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు. గోవా నుంచి శ్రీనివాసరెడ్డి గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. వాళ్ళందరికీ నమస్కారం. గుడ్, మాట్లాడు. చంద్రబాబు గారు మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ప్రకటించినప్పుడు వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన కాబట్టి, వాళ్ళ సొంత పార్టీలో నుంచి బీజేపీ సొంత పార్టీలో కూడా ఎవరు ఏమనుకున్నా గానీ ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రధానమంత్రి ప్రకటించినప్పుడు వ్యతిరేకించలేదు. వాళ్ళ పార్టీ అంతర్గతం అది. వాళ్ళు గోవాలోనే వాళ్ళు ప్రకటించారు. మొట్టమొదట ఫస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు సార్. కాదు ఎగ్జాక్ట్లీ మీరు గోద్రా ఇన్సిడెంట్ అప్పుడు అయింది. అప్పుడు ఇప్పుడు మాత్రం కాదు. అది వాళ్ళ పైగా ప్రకటించేది వాళ్ళ అంతర్గత విషయం, బీజేపీది కాబట్టి అది మాకు సంబంధం లేదు. కరెక్ట్, రామ్మోహన్ గారు కరెక్ట్. రైట్, ఇందుకే రైట్. దేవిప్రసాద్ గారి దగ్గర రామ్మోహన్ గారు అయితేనేమి మన మిత్రులు అయితేనేమి బిల్లు అంటున్నారు. కానీ నాకు అర్థం కాని సమస్య, ఇప్పుడు బీజేపీ బిల్లు పెడతా అమెండ్మెంట్ తీసుకొస్తే ఇండిపెండెంట్ గా కూడా యూపీ వాళ్ళు చేస్తారు, ఎన్డీఏ వాళ్ళు చేస్తారు, ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చేస్తారు. చెప్పారు సార్, ఎవరు ఏం చెప్తారు? సోనియా గాంధీ ముఖ్యమా, మీ వీరప్పమొయిలి ముఖ్యమా? సోనియా గాంధీ ముఖ్యమా, వీరప్పమొయిలి ముఖ్యమా? వీరప్పమొయిలి గారు, కొత్త సురేంద్ర గారు కాదు కదా. వాళ్ళు ఏం చెప్పారండి? పెట్టి చూడండి, బిల్లు పెట్టండి, యూపీఐ చేస్తారు సార్. పెడతారు, పెడతామంటే కుదరదు. ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదాకు అవసరమైనటువంటి క్రైటీరియాస్ లేవని ఆ డిమాండ్ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రైటీరియా అంటే అవన్నీ ఆలోచించలేదు. వాటికి అవసరమైనటువంటి అన్ని ఉంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి హామీలు అక్కర్లేదు. కానీ ఆ ప్రత్యేకమైనటువంటి హామీ ఎందుకు వచ్చిందంటే, రెండు రాష్ట్రాల విభజన జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ప్రత్యేక స్టేట్ ఇస్తామన్నది. ఎన్నికల మేనిఫెస్టోకి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లకు అందరికీ కూడా ఈ ప్రత్యేక హోదా వస్తే మాకేదో జరిగిపోతుంది, మా జీవితాలు మారిపోతాయి అనేటువంటి ఒక భావన ఆంధ్రప్రదేశ్లో కలగడం సహజం. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఉన్నటువంటి గాయం అనుకోండి, వాళ్ళకు ఉండేటువంటి భావనలు అనుకోండి మారిపోతాయి, మాకు ఈ స్టేటస్ వస్తుంది. అలాగే బీజేపీ టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇక అడ్డంకులే ఉండవనేటువంటి ఒక స్థాయికి ప్రజలు పోయారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు చూస్తే, మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇంకొక ఎంపీకి రాసిన లేఖ అయినా గానీ, నిన్న వెంకయ్య నాయుడు మాట్లాడినా గానీ, రకరకాలుగా అరుణ్ జైట్లీ గారు చెప్పింది. కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నది అనేటువంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇది ఏమి, మీరు ఇంతకుముందు ఏంటంటే ఇదేం బైబిల్ కాదు, ఖురాన్ కాదు. రెండు రాష్ట్రాల విభజనకు సంబంధించి ఒక మానవీయ కోణంలో కూడా ఇలా ఆలోచించాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. ఎందుకంటే హామీ ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలు ఇలా తీవ్రమైనటువంటి భావోద్వేగంలో ఉన్నటువంటి మన కార్లర్లకు సంబంధించినటువంటి అంశాలు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఫ్లోర్ లో ఒక ప్రకటన చేయండి, మేము ఆంధ్రకు కట్టుబడి ఉన్నామనేటువంటి ఫ్లోర్ లో ప్రకటన చేస్తే, మీరు మీ వైపు నుంచి ఏ ప్రాబ్లం వస్తుందని అలా పోయి మా వైపు నుంచి వస్తే మేము అడుగుతున్నారు కదా. మేము ఏమంటున్నాము శ్రీనివాసరావు గారు, ఆంధ్రకి ఏడాన్ని ఎవరు వ్యతిరేకించారు. మాకు అవసరం ఉంటే మేము అడుక్కుంటాం, మాకు ఇవ్వండి అని అంటాం. అన్ని రాష్ట్రాలకి ధనిక రాష్ట్రం అని చెబుతున్నారు కదా. మాకు అవసరం మేము అడుగుతాం. ధనిక రాష్ట్రానికి హోదా ఎందుకు? ధనిక రాష్ట్రం ఏంటనేది కదా. ధనిక రాష్ట్రం అనేది 1 సంవత్సర కాలం సంబంధించి, అంతేనా? మిగతా రాబోయే 4 సంవత్సరాలు అట్లా ఉంటుందండి. సంవత్సరంలో మారిపోతారు, ధనికులు పేదలైపోతారా? శ్రీనివాసరావు గారు, ఇప్పటికే ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అనేకం కూడా షిఫ్ట్ అవుతాయి కదా. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఇక్కడ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి కొంత వెసులుబాటు ఉండే, క్రమేణా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మొదలు ఎప్పటికీ 5 ఏళ్ల తర్వాత కూడా ఇది ధనిక రాష్ట్రంగా ఉంటుంది అనేటువంటిది ఏం లేదు కదా. ఇప్పుడు ఉండేటువంటి ఫైనాన్స్ రిసోర్స్ ధనిక రాష్ట్రం ఇంకా ధనిక రాష్ట్రం అవుతుంది, అయితే మంచిది. అప్పుడు ఇవ్వకమనండి, అవసరమైన దగ్గర నేను అడుగుతాను కదా. ఈ రంగంలో అవసరం లేదు కదా. కాబట్టి ఇవ్వడంలో ఇలా కేంద్రం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ఇలా ప్రజలు కోరుతున్నారు. అన్ని పార్టీలు కూడా పెద్దల మైసూరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి అన్ని పార్టీలు కోరుకున్నటువంటి తరుణంలో కేంద్రానికి వచ్చినటువంటి ఇబ్బంది సమస్య ఏంటంటే, కేంద్రం ఇబ్బంది కాదు, ఇది బీజేపీ టీడీపీలు ఏం చేస్తాయి? బీజేపీ టీడీపీలు వాళ్ళ మిత్రబంధం కోసం ఈ జనాన్ని ఇట్లా మాయ చేస్తాయా? లేదు తెలుగుదేశం ధైర్యంగా పోరాడుతుందా? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ గట్టిగా ఈ ఇష్యూని జనంలో తీసుకెళ్తుందా? అవన్నీ ఏపీని వేధిస్తున్న ఇష్యూ, అవన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎత్తుగడలకు వ్యూహాలకు సంబంధించినటువంటి ఎట్లా ఎత్తుగడలకు కుదురుతాయి సార్? ప్రజలకు సంబంధించి అంశం ఏంది? మీరు ఏ క్రైటీరియా ఉండండి, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని ఇలా సామాన్య జనం కోరుతున్నారు. వాళ్ళకు పార్లమెంటరీ చట్టాలు కానీ, నీతి ఆయోగ్ విషయాలు కానీ, ఫైనాన్స్ కమిషన్
వాళ్ళకి అక్కర్లేదు. మీరు ఇస్తామన్నారు ఇవ్వండి నిలదీస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు 1,00,000 కోట్లు మేము తెచ్చిన 1,00,000 కోట్లు కేంద్రం ఇచ్చిన ప్రజల మనోభావాల్లో ప్రత్యేక హోదా వస్తే తప్ప వాళ్ళు సంతృప్తి చెందరు అనేది మనకు కనపడుతుంది. ఇందా చూసారా ఆమె సోదరుని కూడా భయపడుతున్నారు. అంటే ఏమైపోతాం ప్రజలకు నాటుకుపోయింది, వెళ్ళిపోయింది. అందుకే చెప్తున్నా దీన్ని అడ్రస్ చేయదలుచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇష్యూస్ అన్నిటి కూడా ఇప్పుడు మరి మీరే మాటలు మారుస్తున్నారు కదా. అశోక్ గజరాజు గారు 4 రోజుల క్రితమే మేము పోరాడుతా ఉన్నారు. ఇప్పుడేమో 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు. తెలుగుదేశం నాయకుడు ఆయన కూడా అట్లా అన్నాడు. చంద్రబాబు గారు ఏమో ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. మరి ఎట్లా నమ్మాలి జనాన్ని? ఆయన కేంద్ర కేబినెట్ లో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాట్లాడవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఎందుకంటే డే టు డే ఆయన అక్కడ ఉండి అందరితో మారుతున్నాను కాబట్టి దీనిని ఏ విధంగా అయినా సరే చేయాలనే దృక్పథం వాళ్ళకు. ఇప్పుడు బీహార్, రాజస్థాన్ అంతకుముందు రాష్ట్రాలు అడిగినవి ఉన్నాయి. ఆ ప్రెషర్ అటు నుంచి ఉంది. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. అంటే వాస్తవానికి తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికోసమే పెండింగ్ కొంతకాలం ఉంటుంది. ఆ మాట చెప్పగలరా? ఎవరు? బీహార్ ఎలక్షన్ తర్వాత మేము ఇప్పుడు 2 రోజుల్లో తెలంగాణ గురించి చెప్పాడు కదా. ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత నన్ను పూర్తిగా చెప్పండి. ఒకవేళ అట్లా ఏమన్నా వాళ్ళకి మనసులో ఉందా అనేది తెలియటంలా. అయితే ఏంటంటే ఇవాళ అమిత్ షా గారి స్టేట్మెంట్ చదివిన తర్వాత పూర్తిగా సరైన సమయంలో నిర్ణయం అన్నాడు. అంటే దానికి కొంత పొంతన ఉందా అనేది ఒకటి వస్తుంది. ఏది ఏమైనా కానీ ఇవ్వము. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి. ఎవరు? తెలుగుదేశం పార్టీగా ఇప్పుడు కొందరు అడుగుతున్నారు ఎన్డీఏ నుంచి బయట రమ్మనో లేకపోతే పోరాడనో చెబుతున్నారు. ఆ ధైర్యం మీకుందా? అక్కడ శ్రీనివాస్ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. పరిపాలన చేసుకోలేదా? అభివృద్ధి చేసుకోలేదా? తెలుగు రాష్ట్రం ఇక్కడ మన రాష్ట్రం అందుకని మీకు చెప్పింది మన కాళ్ళ మీద మనం నిలబడుతూనే కేంద్రం నుంచి దానికి విదేశాలకు వెళ్లి ఆ ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చి రెవెన్యూ జనరేట్ చేసి 10 రోజుల తర్వాత ఇండస్ట్రీస్ కదా 10 రోజుల తర్వాత మీ దగ్గర రాసి ఉన్నాయి. సరే ఆయన నిజంగా చిత్తశుద్ధితో ఇండస్ట్రీ పారిశ్రామికీకరణ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి అంటే ఇంకొక రకమా చెప్తాను 10 రోజులు. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు రేపు ఆంధ్ర ప్రజలకి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే మనం సాధించుకుంటాం, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోతాం అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలంటే తప్పకుండా బీజేపీని రేపు టార్గెట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కూడా తోడైతే కాబట్టి కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక వార్త ప్రకారం నేను చూసింది కాదు. ఒక వార్త ప్రకారం ఏంటంటే బీజేపీలో తెలంగాణ చంద్రబాబు అనుకూల వర్గం ఉంటుంది, వ్యతిరేక వర్గం ఉంటుంది. వ్యతిరేక వర్గం కొంచెం రేజ్ అవగానే చంద్రబాబు గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కాంప్రమైజ్ వ్యవహారం ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా డీల్ చేసుకుని వచ్చారని రాజకీయ కొంతమంది విమర్శిస్తున్నారు. సో ఈ పరిస్థితి మీరు అన్నట్లు ఎట్లా సాధ్యం ఆలోచనలన్నీ కాదు. ఇవాళ రేపు జర్నలిజం కూడా ఎట్లయిందంటే ప్రజల వ్యూనే ప్రజల వ్యూగా మార్చడం లేదా ఇంకో రకరకాలుగా పర్సెప్షన్ మీద ఊహించుకుని ఇప్పుడు అమిత్ షా కన్నా లక్ష్మీనారాయణ గారు తీవ్రంగా విమర్శించారండి. ఆ తర్వాత వారం రోజులకి మీరు అమిత్ షా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పండి. ఇట్లాంటి అంటే మీరు ఇవన్నీ కంట్రోల్ చేయండి అని చెప్పడానికే కదా వెళ్ళేది. అదే చెప్పారు వెళ్ళినప్పుడు మాట్లాడరాదు కాదు. అంటే వాస్తవా కాదా? బీజేపీలో మీకు అనుకూలమైన వర్గం ఉంది, మీకు వ్యతిరేకమైన వర్గం ఉంది. వాస్తవా కాదా? కాదు. బీజేపీలో వెంకయ్యనాయుడు గారు మిమ్మల్ని పొగిడారు, పురంధరేశ్వర గారు పొగిడారా, కన్నా లక్ష్మణ్ గారు బీజేపీలో అందరూ నరేంద్ర మోడీ వర్గీయులైనా అది ఎప్పుడు కూడా రాజకీయాల్లో భావాలు జనరల్ గా అటువంటి వాటిలో మేనేజ్ చేయడంలో తెలుగుదేశం సిద్ధహస్తులు కదా. మీకు అనుభవం సింగిల్ పాయింట్ ఫార్ములా ఎంతసేపు ఢిల్లీలో ఉన్నప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలు మేనేజ్ చేశారు లేదా? మేనేజ్ కాదండి, రాజకీయ పార్టీ అయిన తర్వాత తాటి మీదకి వచ్చి ఒక ఇష్యూని తీసుకురావాలి. ఇందాక సోదరు నేను చెప్పింది రాజకీయాలని పక్కన పెట్టేసి రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ పాల్గొని సహాయపడమని కోరింది. ఎవరు రాజకీయ జరిగే పని కాదు కదా. మీరు అనడానికి అఖిలపక్షం పెట్టారా ఇష్యూలో కానీ ఏ ఇష్యూలని అఖిలపక్షం పెడుతున్నారా? అఖిలపక్షమే పెట్టట్లేదు. కాంగ్రెస్ వాళ్ళని పిలవరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజధాని వద్దంటారు, భూములు వద్దంటున్నారు. అభివృద్ధి ఇష్యూని బట్టి ఉంటుందా? గవర్నమెంట్ అంటే ఇష్యూని బట్టి ఉంటుందా? లేకపోతే మీరు ఏ ప్రభుత్వం అయినా సరే అన్నిటికీ మీరు సపోర్ట్ చేశారు ఎప్పుడైనా? గతంలో మీరు కాంగ్రెస్ మద్దతు మీలో కలిసిపోతే పోలే. రైట్. దేశంలో ప్రధాని మోడీ పాలన సంతృప్తికరంగా సాగిందని భావిస్తున్నారా అంటే 42% మంది అవునని, 58% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.